Hi, this is Srinu Aitla. Please subscribe Tree Media. కానీ మైత్రి విషయంలో ఆ సినిమా ఏదైతే అక్బర్ ఆంటోనీ ఒకవేళ సక్సెస్ అయినట్టుంటే మీ జర్నీ మళ్ళీ వేరే రకం ఉండేదేమో కదా కాంబినేషన్ మీ మధ్య అది మా మధ్య ఇప్పుడు అస్సలు డిస్టర్బెన్స్ లేదు. రీజన్ ఏంటంటే దే ఆర్ వెరీ హ్యాపీ. చెప్పాను కదా మీకు, అది చాలా తక్కువ బడ్జెట్లో తీసాం. అది ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చిన సినిమా. ఓకే, సో వాళ్ళు నాతో హ్యాపీ, నేను వాళ్ళతో హ్యాపీ. మళ్ళీ సినిమా కూడా మేము రెడీ. ఎప్పుడైనా మన మంచి కథ కానీ ఏదైనా ఉంటే తప్పకుండా మళ్ళీ మైత్రిలో చేస్తాం. ఓకే, సో మీ మధ్య అయితే బాగానే ఉంది ఆ హెల్దీనెస్. వెరీ హ్యాపీ, వెరీ ఫ్రెండ్స్ కదా. రవితేజ్ గారు మీకు అక్కడి నుంచి ఫ్రెండ్, ఏది చెన్నై నుంచి. తర్వాత మళ్ళీ నీ కోసం స్ట్రగుల్ అనిపిస్తూ దాంట్లో కూడా ఆయన ఉన్నారు. రవి నేను 4 సినిమాలు చేసాం. నీకోసం క్రిటికల్ ఎక్సలెంట్ సినిమా, మంచి సినిమా, తనతో సహా మా అందరికి అవార్డులు వచ్చినాయి. వేర్ హ్యాపీ. నెక్స్ట్ వెంకీ, అది ఒక క్లాసిక్ అయిపోయింది ఈరోజు. అది సూపర్ హిట్ ప్లస్ క్లాసిక్. నెక్స్ట్ దుబాయ్ సీన్ చేసాం, సూపర్ డూపర్ హిట్ సినిమా. మా కాంబినేషన్ ఫెయిల్ అయింది ఒకటే ఒక సినిమా, అమర్ అక్బర్ ఆంటోనీ. బట్ రవి అనే హీరోకి, రవి నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నా టాలెంట్ని విపరీతంగా, నా టాలెంట్ని గుర్తించిన మొదటి హీరో. అలాగే నేనంటే చాలా చాలా ఇష్టం, టాలెంట్ అంటే చాలా ఇష్టం, నా టైమింగ్ అంటే తనకు చాలా ఇష్టం. అలాగే తనంటే నాకు చాలా ఇష్టం. అంటే నేను అనుకున్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అని నేను ఫీల్ అవుతుంటాను రవితో. సీను అయితే నాకు కరెక్ట్గా ఇది అన్నట్టు తను ఉంటాడు. అంత ఇది ఉంటుంది. నాకు చాలా ఇష్టం రవి హీరోగా, తనకు చాలా ఇష్టం, ఒక ఫ్రెండ్గా ఇష్టం. ఫైనాన్షియల్గా ఇబ్బంది పడిన సందర్భం ఏమైనా ఉందండి పీరియడ్ ఆఫ్ టైం? బై గాడ్స్ గ్రేస్ లేదు. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఎప్పుడు లేదు. డైరెక్టర్ అవడానికి ముందు చెప్పాను కదా, చెన్నైలో మాకు ఒక బ్యాక్ బోన్ ఎన్వి రెడ్డి గారు ఉన్నారు. అసలు మాకు అసలు ప్రాబ్లమే లేదు. సో ఒక డీ టైంలో కొంచెం స్ట్రగుల్ అయ్యాను దాన్ని ఫినిష్ చేయడానికి. అదొకటే. అదంటే ప్రాజెక్ట్ మీద నేను అనేది, ప్రాజెక్ట్ గురించి కాదు. ప్రాజెక్టు మీరు ఆ డ్రీమ్ కోసం అది అంటే అది ఫినిష్ చేయడానికి కొంచెం పెట్టాల్సి వచ్చింది, పెట్టాను. ఆ టైంలో కొంచెం చిన్న స్ట్రగుల్ అయితే. అవును, అప్పుడు కూడా నేను పెట్టగలిగే పొజిషన్లో ఉన్నాను కాబట్టి పెట్టాను. ఓకే ఓకే, అదే అప్పుడు కూడా పెద్ద అయితే ఏం కాదు. అదేలే. నేను ఫినాన్షియల్గా బై గాడ్స్ గ్రేస్ నేను ఎప్పుడు కొంచెం డిసిప్లిన్గా ఉంటాను నేను. ఓకే, దట్స్ ఇట్. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంది నాలో. అదేనండి మీ సీక్రెట్, సక్సెస్ సీక్రెట్. అది ఫైనాన్షియల్గా కూడా అంటే నిలబెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. సక్సెస్ రావటం ఒకటి, వచ్చిన సక్సెస్ని ఎప్పుడు రేపొద్దున ఏదైనా జరగొచ్చేమో అని చెప్పేసి జాగ్రత్తగా ఉండటం కూడా. బేసిక్గా రైతు కుటుంబం నుంచి వచ్చాం కదా. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ అయినప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా సంబంధించిన ఈ రోజులే ఖర్చు పెట్టేద్దాం, రకరకాలు ఉంటాయి. బట్ మీ విషయంలో అది కాదు. నేను ఖర్చు పెడతానని, బట్ దేనికైనా ఒక లెక్క ఉండాలి, కొంచెం ఆ బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఆ వెచ్చలు పెడతాను ఇలాంటి నేను పెద్ద నాకు నేను ఇది. ఒక 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. ఈ 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత మన గోపిచంద్ గారిని అనుకున్నారా లేకపోతే వేరే ప్రాజెక్ట్ అనుకున్నారా? గోపిచంద్ నేను ఇద్దరం కలిసి చేద్దామని అనుకున్నప్పుడు గోపిచంద్కి విషయం అనే కథ చెప్పడం, తనకు నచ్చటం. అక్కడి నుంచి మళ్ళీ నేనే కొంచెం ఎక్కువ టైం తీసుకుని మొత్తం ఈ కామెడీ అంతా బ్లెండ్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. సో తక్కువ డేస్ మంచి రిజల్ట్. విశ్వం సినిమా సక్సెస్ విషయంలో వెరీ హ్యాపీ. ఎందుకనంటే అండి, విశ్వం అనే సినిమా మేము ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, సిచ్యువేషన్స్లో ఒక రిలీజ్ డేట్ అనుకుని మేము ఫటన్ వచ్చేసాం. అంటే ప్రీ రిలీజ్ మేము ప్రమోట్ చేయలేదు సినిమాని. ఇప్పుడు మిగతా సినిమాలు చేస్తున్నట్టు సాంగ్స్ని రిలీజ్ చేయటం కానీ ఏది చేయలేకపోయాం, సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాం. ఫట్టన్ రిలీజ్కి వచ్చేసాం. ప్రీ ఫెస్టివల్ అవటం, తర్వాత చాలా పెద్ద కాంపిటీషన్లో రావటం, థియేటర్స్ లేకపోవటం, ఇన్ని సిచ్యువేషన్స్లో ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే కొంచెం డల్ ఓపెనింగ్స్తో పాటు కొన్ని అడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను ఆ సినిమాని, విశ్వం అనే సినిమాని. ఓకే, సెకండ్ డే ఎగ్జాక్ట్లీ 3 times హయ్యర్ దెన్ ఫస్ట్ డే తీసుకుంది రెవెన్యూ. థర్డ్ డే ఇంకా పెరిగింది. అండ్ సో అలా పెరుగుతూ వచ్చింది సినిమా. ఆ పెరుగుతూ రావడంతో మండే నుంచి థియేటర్స్ పెంచారు. సెకండ్ వీక్ వచ్చేటప్పటికి ఏపీ తెలంగాణలో 320 థియేటర్స్ యాడ్ చేశారు. ఓకే ఓకే, అదే థర్డ్ వీక్ కూడా కంటిన్యూ అయింది. అంటే
వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ మధ్యకాలంలో నాకు విషయంతో అర్థమైంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే. సో దానికి నాకు చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్ మీద. అంటే ఒక మంచి సినిమా తీస్తే వాళ్ళు ఎంత ఆదరిస్తారు, దానికి ఎలాంటి సక్సెస్ ఇస్తారనేది మంచి ఎగ్జాంపుల్గా ఈ విషయం వచ్చింది. చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి ఆడియన్స్కి నేను ఈ విషయంలో అని అనుకుంటాను. ఓకే. నిజంగానండి. అంటే చాలా ఒక బూస్ట్ నాకు ఇది, ఒక ఎనర్జీ. అంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి ఈ విషయం అనేది నాకు ఒక ఎనర్జీ ఇచ్చింది. శ్రీహరి గారు ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా, దాని తర్వాత మళ్ళీ ఇంకో సినిమా సక్సెస్ అయింది, దాని తర్వాత డీ పడిందండి. సో ఒక రకంగా మీరు ప్రీవియస్ ముందు నుంచే ట్రావెల్ కదా శ్రీహరి గారితో లాంగ్. అంటే సాగర్ గారి దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నాకు శ్రీహరి గారితో పరిచయం ఉంది. చాలా క్లోజ్ మీ ఇద్దరం. చాలా ఇష్టం నాకు. ఆ డీలో కానీ ఆ కింగ్లో కానీ ఆ సీన్స్ అన్ని అంత బాగా వర్కౌట్ అయినాయి అంటే దానికి రీజన్ శ్రీహరికి నాకు మధ్య నా కెమిస్ట్రీ. తనకి విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇద్దరం కలిసి రోజు ప్రతి సీన్ని ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాం. ఇదంతా అలా జరిగేది. వెరీ అన్ఫార్చునేట్ అలాంటి యాక్టర్, అలాంటి మంచి మనిషి నిజంగా లేకపోవడం చాలా